తినేంటి గన్ని తమ్ముళ్ళా ఉన్నాడు? ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. ఓ, ఎవరు నువ్వు? అదేంటి తమ్ముడు, నన్ను మర్చిపోయావా? నువ్వు మీ లవర్ లేచిపోయి వస్తే దగ్గరుండి పెళ్లి చేశానుగా నేను. అయితే ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు ఇక్కడికి? అదేం లేదు తమ్ముడు, ఈ చేతులతో మీ పెళ్లి చేశాను కదా, ఈ రోజు రాఖీ పండగ కదా, ఈ చేతో నీకు రాఖీ కడదామని. నీతో నేను రాఖీ కట్టించుకుంటానా? చిపో. అదేంటి తమ్ముడు ఎలా అంటారు? అక్కలా ఉందే. అక్క ఎలా ఉన్నావురా? బాగున్నా అక్క, మీరెలా ఉన్నారు? బాగున్నానురా. ఏమైందక్క? ఏం లేదు, ఈ రోజు రాఖీ పండగ కదా, రాఖీ కట్టించుకుంటాడేమని అడిగితే తమ్ముడు ఏదో చిరాకులో ఉన్నట్టున్నాడు. హే, నీకేమైనా పిచ్చా? రాఖీ కట్టించుకో ఫస్ట్. ఏం మాట్లాడుతున్నావు? ఆమె ఒక ట్రాన్స్జెండర్, ఆమెతో నేను ఎట్లా రాఖీ మనకి కట్టించుకుంటా? ఎవరూ లేనప్పుడు చీర తీసి మనకు పెళ్లి చేపించింది అక్క. ఇప్పుడు రాఖీ కట్టించుకోనికి ఏమైతుంది? ఒరే, నీకేం అర్థమవుతుంది? ఆమె ఒక ట్రాన్స్ తో నేను ఎట్లా రాఖీ కట్టించుకుంటా అక్క అసలు? నా కట్టక్క. సరేరా. అక్క నేను నీకున్నానక్క, అని మాటలేం పట్టించుకోకక్క. నేను ఎప్పుడు బాధపడకు, హ్యాపీగా ఉండక్క. మా లాంటి వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకోవడానికి ముందుండే మీరు రాఖీ కట్టించుకోవడానికి మాత్రం ఎందుకు వెనకడిగేస్తున్నారు?